వీఎంఆర్డీఏ పరిధిలో వివిధ పార్కుల్లో గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న 11 మంది గార్డెన్ కార్మికులను ఉడా అధికారులు అన్యాయంగా తొలగించారు. వీరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని లేదా పనిచేసిన కాలానికి గ్రాట్యుటీ, సెలవులు, బోనస్లు చెల్లించాలని వీఎంఆర్డీఏ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి వి కృష్ణారావు డిమాండ్ చేశారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తొలగించిన కార్మికులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఉడాలో సొసైటీ కార్మికులుగా ఉన్న 11 మందిని 60 ఏళ్లు నిండాయన్న నెపంతో తొలగించడం దుర్మార్గమని, రాష్ట్ర ప్రభుత్వం 62 ఏళ్ల వయో పరిమితికి పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ సంస్థలో గార్డెన్ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, వారాంతపు ప్రభుత్వ పండుగ సెలవులు, గ్రాట్యుటీ వంటి ఏ కార్మిక చట్టాలు అమలు చేయడానికి అధికారులు, ఉడా చైర్మన్, కార్మిక శాఖ అధికారులు ఎందుకు పూనుకోలేదని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా కార్మికుల శ్రమను దోచుకొని కలెక్టర్ జీవో ప్రకారం అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ 60 ఏళ్లు దాటాయని రోడ్డున పడేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు. వీఎంఆర్డీఏలో కైలాసగిరి, ఉడా పార్కు, తండ్రి పార్కు, ఆ వివిధ పార్కుల్లో పనిచేసినటువంటి దాదాపు 11 మంది కార్మికుల్ని వీఎంఆర్డీఏ వర్క్ ఇన్స్పెక్టర్ అలాగే డిఎఫ్ఓ ఇద్దరు ఏకపక్షంగా అన్యాయంగా తొలగించడం జరిగింది. దాదాపు 7 నెలలుగా తొలగించినటువంటి కార్మికుల్ని ఈ రోజు కూడా విధుల్లోకి తీసుకోకుండా వీఎంఆర్డీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు జోక్యం చేసుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజుకి 7 నెలలుగా వీరికి జీతాలు లేక, ఆదాయాలు లేక ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబాలు రోడ్లు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇదే కార్మికుల్ని ఎందుకు తొలగించారని అడిగితే 60 ఏళ్ళు దాటాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ కార్మికులకి ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, గ్రాడ్యుటీ కానీ, లేకపోతే ప్రభుత్వ సెలవులు కానీ, లేదా వారాంతపు సెలవులు కానీ ఏమీ కూడా అమలు చేయడం లేదు. మరి అవేమీ అమలు చేయకుండా కేవలం కలెక్టర్ జీవో ప్రకారంగా జీతాలు ఇస్తూ అతి తక్కువ వేతనాలతో పని చేయించుకున్న ఉద్యోగాలు కూడా పని చేయించుకున్న పాపాన ఈరోజు కార్మికులు 60 ఏళ్ళు దాటాయని చెప్పి తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 62 ఏళ్ళకి పొడిగించింది. 62 ఏళ్ళకి కొనసాగించాలి. 60 ఏళ్ళు దాటినటువంటి కార్మికులు తొలగించేటప్పుడు వాళ్ళకి ఈ 30 ఏళ్ళ కాలం పనిచేసినటువంటి కాలానికి ఏడాదికి 15,000 చెప్పిన గ్రాడ్యుటీ లెక్కేసి ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి. అలాగే సెలవులు, వీళ్ళకి సెలవులు ఇవ్వాలి కాబట్టి ఆ సెలవుల జీతాలు కూడా చెల్లించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోకపోతే వీఎంఆర్డీఏ దగ్గర కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటికే కప్లెంట్ ఇచ్చాం. వెంటనే వాళ్ళు జాయింట్ మీటింగ్ కూడా వేయాలి. జాయింట్ మీటింగ్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళ ఆఫీస్ దగ్గర కూడా లేబర్ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.